హన్మకొండ 1000 స్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయ సిబ్బంది కిషన్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు నిధులు ఇస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఆలయాలు, పురాతన కట్టడాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మనకు రామప్ప దేవాలయం మీకు తెలుసు. నేను మంత్రిగా ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఎంతో కష్టపడి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడము, దేవాలయము మరి రామప్ప దేవాలయము. దానికి కూడా ఈరోజు ప్రసాద్ స్కీమ్ కింద నేను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 65 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఒక 70 కోట్లకు పైగా మళ్ళీ నిధులు ఇచ్చాం. అదే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మళ్ళీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అది కూడా నేను ఈరోజు సర్వే చేస్తాను, రివ్యూ చేస్తాను. ఇది ఈ రకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయం కానీ, లేక మరి ఇతర వరంగల్ పోర్ట్ కానీ, గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కట్టడాలు. వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు 100% మెయింటెనెన్స్ చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.